నమస్తే పబ్లిక్ ఎటుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఒపాలు అరుచుకొని వద్దాం బారి. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసింది. ఆ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఇక జీఎస్టీ ఎగవేతదారులను అస్సలు వదలొద్దని ఆదేశించిండు సీఎం రేవంత్ సాబు. సమీక్షా సమావేశంలో కిసాన్ ఇండస్ట్రీస్ 100 కోట్ల మేర మోసానికి పాల్పడిందని సీఎం కు చెప్పిర్రట అధికారులు. దీంతో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిండు సీఎం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి పోతుర్రు. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేస్తారట. ఫ్యూచర్ సిటీలో భాగంగా రావిర్యాల అమనగల్లు రేడియల్ రోడ్డుకు టెండర్లు ఖరారైనాయి. 41.5 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించనుర్రు. ఇందుకు 4621 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, హరీష్లు బాగా టెన్షన్ పడుతుర్రని తమ ఫోన్లకు స్పందించడం లేదని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ జైలుకు పోతే పరిస్థితి ఏందనే చర్చ కూడా నడుస్తుందట. విద్యుత్ శాఖలో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ స్కీములన్నీ డిస్కం పరిధిలోకి తేవాలని ఆదేశించిండు సీఎం సాబు. అంతేకాదు విద్యుత్ శాఖను సమూల ప్రక్షాళన చేస్తాండు. ఈ అల్టి తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుసుకుందాం. అందాక ఉంట మరి. టాటా, బై బై.